హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ర్యాబిట్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిసేపటి తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనం గంటలు కష్టపడి ఏఐ వీడియోస్ జనరేట్ చేసి వాటికి ఆడియోని లిప్సింక్తో సహా క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. దానికి వాయిస్ అనేది పర్ఫెక్ట్గా అయితే సింక్ అవ్వదన్నమాట. మరి లిప్సింక్ మెయింటైన్ చేయడం అయితే మాత్రం చాలా కష్టం అవుతుంటుంది. ఈ లిప్సింక్ని ప్రొవైడ్ చేసే యాప్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్గానే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పెయిడ్ యాప్స్, డబ్బులు కట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రాక్ అనే ఈ యాప్లో ఇదే ఫీచర్ని ఫ్రీగా మనం బెస్ట్ లిప్సింక్తో అయితే అచీవ్ చేయొచ్చు ఏఐ వీడియోస్ని. ఎలాగో చూడండి ఒకసారి. మీరు grok.com అనే వెబ్సైట్లోకి ఎంటర్ అయితే హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు ఇమేజెస్ ప్లస్ వీడియోస్ ఏవైనా సరే జనరేట్ చేసుకోవచ్చు. అవి కూడా వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ మీకు ఫుల్ లెంత్ వీడియోస్కైనా సరే, ఇన్స్టా ప్లస్ యూట్యూబ్ రీల్స్కి ఉపయోగపడేటట్లయినా సరే ఏ విధంగానైనా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో టిప్ ఏంటంటే, మీరు మల్టిపుల్ వీడియోస్ జనరేట్ చేసుకోవాలనుకుంటే వాటిలో ఫేషియల్ కన్సిస్టెన్సీ ఒకే ఫేస్తో ఆ వీడియోస్ జనరేట్ అవ్వాలనుకున్నప్పుడు, మీ ఫేస్తో దాన్ని జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇమేజ్ ఒకటి రెడీగా పెట్టుకుంటారు. అలా కాకుండా మీ ఫేస్ని వాడుకోవద్దు అనుకున్నప్పుడు ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ని మీరు జనరేట్ చేసుకోబోయే ప్రతి ఒక్క వీడియోకి రెఫరెన్స్గా సేమ్ ఇమేజ్ని వాడుకున్నప్పుడు ఏంటంటే ఆ వీడియోస్ అన్నింటికి కూడా ఫేషియల్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. నేను 3:2 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ ఇమేజ్ని జనరేట్ చేసుకోవడానికి మనమైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో ఒక ఐడియా ఉండి, కానీ ఎలా దాన్ని ప్రాంప్ట్ రూపంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు తెలియనప్పుడు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే, గూగుల్ హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఏ పర్సన్ వర్కింగ్ ఆన్ అ ల్యాప్టాప్ అని కొడతాను. ఇందులో మనకు ఏ విధమైన ఇమేజ్ కావాలో ముందుగా మనం సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ నేను ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పర్సన్ ఫీచర్స్తో. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, కెమెరా ఐకాన్. ఇది గూగుల్ లెన్స్ ఐకాన్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈ పిక్చర్ని డిస్క్రైబ్ చేయమని గూగుల్ని అడుగుతాం అనమాట. గూగుల్ ఏఐ మనకి ఈ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ దిస్ పిక్చర్ సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ప్రాంప్ట్ టు జనరేట్ అ సిమిలర్ ఇమేజ్ అని అడిగాను. ఎంటర్ కొడితే ఈ ఇమేజ్ని అయితే డిస్క్రైబ్ చేయలేదు, కానీ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. క్రియేట్ అ ఫిల్మ్ ఫోటో ఆఫ్ మీ అని సెలెక్ట్ చేశాను. మన ఇమేజ్ అయితే జనరేట్ అయింది. డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని ఇచ్చాను. మన పర్సన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే మనకు గూగుల్ ఏఐ జనరేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ తీసుకెళ్ళి గ్రాక్లో పేస్ట్ చేసి సెండ్ చేస్తే మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. మనకు ఎన్నో రకాల వేరియేషన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కిందకి స్క్రాల్ చేస్తుంటే వేరియేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎన్నో రకాల ఇమేజెస్ని అయితే జనరేట్ చేసిస్తుంది. మనకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఇమేజ్ దగ్గర ఈ వీడియో మార్క్ అయితే ఉంటుంది, మేక్ వీడియో అని. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ర్యాండమ్గా ఒక వీడియో అయితే క్రియేట్ అవుతుంది. మనకు ఇలా కాకుండా మన ఇమేజ్ని యూజ్ చేసుకుని మనం అడిగినట్లు వీడియోని క్రియేట్ చేసేవాలనుకుంటే మనం ముందుగా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సేవ్ ఇమేజ్ యాజ్ సేవ్. బ్యాక్ వెళ్ళిపోయి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియోలో పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోగానే ర్యాండమ్గా వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఆ వీడియోని మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తాము. ఇక్కడ ప్రాంప్ట్లో మన క్యారెక్టర్ ఏ డైలాగ్ చెప్పాలి అనేది కొటేషన్స్లో మెన్షన్ చేస్తాము. హే లెట్స్ గో అన్న ట్రిప్ అనేది అయితే మన క్యారెక్టర్ చెప్పాలన్నమాట. అలాగే ఈ డైలాగ్ కూడా ఫ్లాలెస్ లిప్సింక్తో ఉండాలి మనకు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది 0 బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లస్ క్రిస్టల్ క్లియర్ ఆడియోతో అయితే ఉండాలని నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. ఈ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగానే మన వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా, మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. Hey, let's go on a trip. చూసారా, పర్ఫెక్ట్ లిప్సింగ్తో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం లేకుండా యాంబియంట్ నాయిస్ అయితే ఉందన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్గా చెప్పను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది, సౌండ్ వినాలంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లిప్లో మనకు యాంబియంట్ నాయిస్ అయితే యాడ్ చేసింది. అంటే విండ్ నాయిస్ ప్లస్ కర్టెన్స్ నాయిస్ ఇవన్నీ కూడా యాడ్ చేసింది అనమాట. ఇది చాలా బాగుంది వినడానికి. Hey, let's go on a trip. ఈ క్లిప్కి యాంబియంట్ నాయిస్ ప్లస్ మ్యూజిక్ ప్లస్ డైలాగ్ విత్ లిప్సింక్ అన్నీ పర్ఫెక్ట్గా యాడ్ అయ్యాయి అనమాట. ఇంకొకసారి వినండి. ట్రాన్సిషన్ నాయిస్. Hey,
let's go on a trip. ట్రాన్సిషన్ సౌండ్ కూడా ఉంది జూమ్ అవుట్ అయినప్పుడు. నేను ఇక్కడ ప్రాంప్ట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్లో ఇంకొక చిన్న డీటెయిల్ కూడా ఉంది. అదేంటంటే వాయిస్ అనేది క్యారెక్టర్ యొక్క ఏజ్కి మ్యాచ్ అవ్వాలని మెన్షన్ చేశాను అనమాట. ఏజ్కి ఆ పర్సన్కి మ్యాచ్ అవ్వాలని చేశాను. సో ఈ ఆడియో అనేది ఈ పర్సన్కి కూడా క్లియర్గా మ్యాచ్ అయింది నిజానికి. Hey, let's go on a trip. చూసారా? సో ఈ విధంగా మనం ఇటువంటి ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా ట్రిక్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ అయితే లిప్సింగ్తో పాటు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చెప్పాను కదా. ఇదే ఇమేజ్ని మీరు మళ్ళీ రెఫరెన్స్గా తీసుకోవడం వల్ల క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. మరి ఇందులో వీడియో లిమిట్ అయిపోదా అంటే ఇందులో కూడా గ్రాక్లో కూడా వీడియో లిమిట్ అయితే ఉంటుందన్నమాట. కానీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు డైలీ చాలా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు లిమిట్ అయితే రీచ్ అవ్వలేదు ఎన్ని జనరేట్ చేసినా సరే. ప్లస్ ఎవ్రీడే ఈ లిమిట్ అనేది రీసెట్ అవుతుంటుంది, అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట కౌంటరు. ఒకవేళ మీరు చాలా ఎక్కువ వీడియోస్ జనరేట్ చేసుకొని మీ లిమిట్ అనేది రీచ్ అయిపోయినా సరే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫేవరెట్ సెక్షన్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ బాటంలో. ఈ ఫేవరెట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫేవరెట్స్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. వీటిని ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకొని వేరే వాళ్ళు జనరేట్ చేసుకున్న వీడియోస్ కూడా ఇందాక మీకు హోమ్ పేజ్లో కనిపిస్తున్నటివి మీకు నచ్చినట్లయితే మీరు ఇక్కడ ఫేవరెట్ సెక్షన్లో యాడ్ చేసుకొని మీరు వీటికి ప్రాంప్ట్స్ ఇచ్చుకొని చేంజెస్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. మీ కాన్సెప్ట్కి సూట్ అవుతుందంటే. సపోజ్ మీరు ర్యాబిట్ని చూసారా? దీన్ని ఎక్కడైనా చూసినట్లుందా? ఎస్, ఈ విధంగా మీరు ఏ వీడియోనైనా సరే మాడిఫై చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను గుర్తుపెట్టుకోమన్న ఈ ర్యాబిట్ నేను జనరేట్ చేసిన వీడియో కాదు. ఆల్రెడీ గ్రాక్ AI హోమ్ పేజ్లో ఎవరో జనరేట్ చేసిన వీడియో ఉండింది. దాని కిందే వాళ్ళు జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు వీటిని. నేను దానికి వేరే వర్షన్ని క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకున్నాను నా వీడియోలో. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే గ్రాక్ AI యొక్క హోమ్ పేజ్లో ఉన్న వీడియోస్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే ఈ వీడియో నేను మీకు చెప్పాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ మన కంటెంట్లోకి వెళ్ళిపోతే ఈ గ్రాక్ AI అనేది వీడియో జనరేషన్లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ లిప్సింగ్తో అయితే వీడియోస్ జనరేట్ చేస్తుంది. కానీ మీరు దానికి తగిన ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చాలా డీటెయిల్స్తో. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఏదైనా ఏఐని అడిగినా కూడా మనకు AI అనేది రాసిస్తుంది. లేకపోతే నేను కింద మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ని మీరు అలాగే యూజ్ చేసుకోవచ్చు, లేదా మాడిఫై చేసుకుని మీ అవసరాలకు తగినట్లు మాడిఫై చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.